బీజేపీ అధికార ప్రతినిధిగా మాట్లాడిన రాజకీయాలు అతీతంగా ఒక సామాన్య మడుగా ఒక తండ్రిగా ఇద్దరు పిల్లల తండ్రిగా నా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాను. బాలకోటయ్య గారు నిన్న సునీత గారు చాలా డీటెయిల్గా మాట్లాడారు. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద నాకు ఎందుకు ద్వేషం ఉంటుంది, ఆయనతో నాకున్న పరిచయమే తక్కువ. వారి చెల్లెలతో నాకు పరిచయం ఉండేది, అమెరికాలో ఉన్నప్పుడు వెళ్ళి వస్తుండేదాన్ని, అంతకుమించి నాకు లేదు. వారి మీద ద్వేషం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. రెండవది ఆమె ఒక మాట అన్నారు, అలా వదిలేస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఒక హెడ్ కానిస్టేబుల్ సాల్వ్ చేసే కేసు, దీనికోసం 5 ఏళ్ళు పోరాడాల్సి వచ్చిందా అని. నేనేది ఏంటంటే ఈ ఒక్క అంశమే ఈరోజు రాయలసీమని లేకపోతే రాష్ట్ర మొత్తం మీద ఎన్నికలను ప్రభావితం చేసే అంశం దిశగా ఏమన్నా డ్రైవ్ నడుస్తుందా? బాలకోటయ్య గారు మ్యూట్లో ఉన్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. బాలకోటయ్య గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. రైట్ అండి, మాట్లాడండి. రైట్. వాసు గారు ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ నేను మాట్లాడుతా. వాసుదేవ్ గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును చూస్తుంటుంటే టామ్ అండ్ జెర్రీ ఆట గుర్తుకు రావట్లేదా? పిల్లి పట్టుకోదు, ఇరుకు దొరకదు, ఇదే కదా సీరియల్గా సాగుతున్నది. మనం మాట్లాడదాం ఒక ప్రజాస్వామిక బాధుల్లాగా. కాస్త రాజకీయ పార్టీలనే, రాజకీయ పక్షాలనే, సునీతారెడ్డిని, అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని, భారతీయ జనతా పార్టీని, అన్ని పార్టీలు పక్కన పెట్టి మాట్లాడదాం. నేను అడుగుతున్నా, వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు? అసలు చంపారా? నేను చనిపోలేదా? ఒక హత్య జరిగితే నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ఎవరిది? అది విచారణ సంస్థలదా లేదా బాధితులది, హక్కులదా? బాధితులేమో మా నాన్నే పలానా వాళ్ళు చంపారని చెప్పేసి చెప్తున్నారు, హక్కులేమో నాకేం తెలియదని చెప్పేసి చెప్తున్నాడు. ఈ పంచాయతీ ఎవరు తెరుస్తారి? రాజకీయ పార్టీలు తెరుస్తాయి పంచాయతీలు. 2019కు ముందు ఇదే అధికార పార్టీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి తాటికైన అక్షరాలతో తన సొంత పత్రికలోనే రాసుకుంది. ఇది యథార్థం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యంగా బీటెక్ రవి, ఆదినారాయణ, చంద్రబాబు నాయుడు గారే చంపారు చెప్పేశారు. వాళ్ళు పోస్ట్ మార్టం కూడా చేశారు, సిబిఐ దర్యాప్తు కూడా వాళ్ళే నిర్వహించారు. తద్వారా రాజకీయంగా ఎన్నికల్లో లబ్ధి చేకూరింది. ప్రజలు కూడా నమ్మారు ఒక విధంగా చెప్పాలంటే. అటు కోడికత్తి అంశం కానీ, వివేకానంద రెడ్డి కానీ. తర్వాత సిబిఐ రంగప్రవేశం చేసింది, 5 ఏళ్ళు విచారణ జరిగింది. సిబిఐ ఏం చెప్పింది? ఇది నారాసుర రక్త చరిత్ర కాదు, ఇది జగనాసుర రక్త చరిత్ర అని చెప్పి నిర్ధారణ చేసింది. ఎవరి వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, ఎవరి రెడ్డి 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 అర్థమైపోయింది. ఇంకా దీనికి ఏముందండి? ఏముంది? పులివెందులు పోయినా, కడప పోయినా 6వ తరగతి పిల్లగాడి దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధుల్ని కదిపిస్తే వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారంటే ఏ దేవుడు చంపారో చెప్తారు. మీకు